హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ పొద్దున్నే లేచి రెడీ అవుతున్నాను. యాజ్ యూ సా మై ప్రీవియస్ వ్లాగ్ ప్యాకింగ్ ఫర్ గుంటూరు. సో ఇది జర్నీ, నెక్స్ట్ డే జర్నీ ఇది. సో నేను రెడీ అయిపోయాను మార్నింగే లేచి. అంటే నా ట్రైన్ జర్నీ అంటే 6 o'clockకి నాకు సికింద్రాబాద్లో ఉంది వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ఇంకా లాస్ట్లో నేను మా పిల్లోకి బాయ్స్ కిస్సెస్ అన్నీ పెట్టుకొని ఇంకా అలా రెడీ అయిపోయాను, దేవుడికి కూడా దండం పెట్టుకొని. సో కార్లో వెళ్ళాము. మా డ్రైవర్ అన్న వచ్చారు ఆ రోజు మార్నింగ్. సో మా మమ్మీ వచ్చింది నన్ను డ్రాప్ చేయడానికి, పిల్లో అండ్ మమ్మీ. అండ్ ఎస్, ఎవ్రీథింగ్ సెట్, ఇంకా వెళ్దాము అని చెప్పి వెళ్ళిపోయాం కిందకి. మా అన్నయ్య కూడా వచ్చారు, డ్రైవర్ అన్నయ్య. యాక్చువల్లీ లేట్ వచ్చాడు మా డ్రైవర్ అన్న, చాలా టెన్షన్ పడ్డాము. సో నేనే రివర్స్ తీసి బయట పెట్టేసరికి వచ్చేసాడు మా అన్న. అండ్ అసలు పిల్లో మాత్రం కార్ అంటే మామూలుగా చేయట్లేదు. అండ్ మా డాడీ కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కిందకు వచ్చారు. అండ్ అలాగే వాకింగ్ కూడా వెళ్తారు. అండ్ ఫైనల్ మా అన్న వచ్చారు అండ్ మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ మా మమ్మీ రాకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే మా డాడీకి ఐ ఆపరేషన్ ఉందండి, క్యాట్రాక్, జాన్ 13th. అండ్ ఇది నేను టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత డిసైడ్ అయిన డేట్. సో నేను ఉండట్లేదు ఆపరేషన్కి. అండ్ సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయిపోయింది. అండ్ మా పిల్లో అటు ఇటు కదులుతూ ఉంది ఇక్కడ కార్లో. మా మమ్మీ అంటే కొంచెం గారాలు పోద్ది, చూడండి అసలు ఎంత బాగా పైకి ఎక్కి మరీ చూస్తుందో. అసలు ట్రైన్ 15 minutesలో స్టార్ట్ అవుతుంది అన్న టైంకి మా అన్న ఫాస్ట్గా తీసుకొచ్చారు డ్రైవర్ అన్న. అండ్ చాలా ట్రాఫిక్ ఉంది చూడండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. అసలు పార్కింగ్ ఇబ్బంది మామూలుగా లేదు. ఇంకా ఏదో ఒక విధంగా మేము రీచ్ అయిపోయాము, అన్న తీసుకొచ్చేసారు బాగానే. అండ్ ఇంకా మా పిల్లని మిస్ అయిపోతాను బాగా, అసలు చాలా మిస్ అవుతాను దాన్ని. అండ్ అది కూడా నన్ను మిస్ అవుతుంది, బట్ నాట్ మా మమ్మీని మిస్ అయినంత అయితే కాదులే నన్ను. అండ్ ఎలాగో అలాగా వచ్చేసాము స్టేషన్కి. అండ్ స్టేషన్లో ట్రైన్ వచ్చేసింది. అండ్ ఇదే వందే భారత్ ఎక్స్ప్రెస్. 3 hours గుంటూరులో ఉంటాను. అండ్ సోలో జర్నీ ఏం ఫస్ట్ టైం కాదులే కానీ చేశాను బిఫోర్. అండ్ మా మమ్మీ కూడా లోపలికి వచ్చి కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. అండ్ టీసీ వచ్చారు, టికెట్స్ చెక్ చేయాలి కదా టీసీ. అండ్ ఇక్కడ బోగీలో ఎక్స్ట్రా ఉండనివ్వరు. అండ్ న్యూస్ పేపర్స్ ఇచ్చారు, ఇంగ్లీష్ అండ్ తెలుగు. అండ్ మ్యాగజైన్ ఇచ్చారు. అండ్ చూస్తున్నారా, వెల్కమ్ టు వందే భారత్ ఎక్స్ప్రెస్ అని. అండ్ కాంప్లిమెంట్గా వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అండ్ నేనైతే ఫుడ్ బుక్ చేసుకోలేదు, కానీ మీకోసం నేను బుక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ డిస్ప్లేలో కూడా చూపిస్తూ ఉంటుంది లైక్ నెక్స్ట్ స్టేషన్ ఏంటి ఎప్పుడు అనేది. సో ఇంకా అండ్ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ నా పక్కన నా ఎదురు కపుల్స్ అండ్ ఎదురు కజిన్స్ కూర్చున్నారు. అండ్ చూడండి అక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. అండ్ బయటికి కూడా అనౌన్స్ చేస్తుంది. నేను ఎందుకు బయటికి అనౌన్స్ చేయడానికి పెట్టలేదంటే పక్కన పాటలు పెట్టుకున్నారు, సో కాపీరైట్ పడుతుంది అని చెప్పి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఫుడ్ ఇచ్చారు 7:30కి అలాగా. అండ్ ఫస్ట్ స్నాక్స్ ఏంటంటే కాఫీ, టీది, ఇలాచీ టీ అండ్ బిస్కెట్. అండ్ ఇలా కూడా మిల్క్ ఇస్తారు, ఆ మిల్క్లో ఆ ఇలాచీ పౌడర్ అనేది కలుపుకోవాలి చూడండి. అండ్ నేను యాక్చువల్లీ మా మమ్మీతో వెళ్ళినప్పుడు మేము బుక్ చేసుకున్నాం ఫుడ్తోనే, అప్పుడు తిన్నాము. మా మమ్మీకి నాకు వెజ్ అండ్ నేను నాన్ వెజ్. అప్పుడు తీయలేకపోయా, అప్పటికి స్టార్ట్ చేయలేదు యూట్యూబ్ ఛానల్. సో ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తాను. అండ్ మీకు చూపించడం కోసమని నేను కూడా ఆర్డర్ చేసుకున్నాను. నిజానికి మా మమ్మీ దోశ పెట్టింది, నేను అది ఇంటికి వెళ్ళాక తిన్నాను. యాక్చువల్లీ మా మమ్మీకి కూడా తెలియదు. అండ్ లాస్ట్ టైం నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇదే వచ్చింది. యాక్చువల్లీ నేను లాస్ట్ ఎప్పుడో ఆర్డర్ చేశానండి వెజ్ అనేది. నాన్ వెజ్, వెజ్ అని 2 వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నది పక్కన ఎక్కడో ఉంటే ఆయన జూమ్ చేసి మరి తీసుకున్నా. రెడ్ ప్లేట్ అంటే నాన్ వెజ్, గ్రీన్ అంటే వెజ్. సో నాన్ వెజ్లో స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ 2 cutlets వస్తాయి. కానీ నాకు వేరేది వచ్చిందిలే, అది నేను మీకు తర్వాత చెప్తాను ఎందుకు అలా వచ్చింది అనేది. ఇది వెజ్. సో ఈ వెజ్లో సేమ్ ఉంటాయి, కానీ నాన్ వెజ్ ప్లేస్లో ఎగ్ ఉంటుంది అండ్ కట్లెట్స్ ఉంటాయి. ఇక్కడేమో ఇడ్లీ, వడ అండ్ పొంగల్ ఉంటుంది, చట్నీస్ ఇస్తారు. అండ్ అదే ప్లేట్లో టిష్యూస్, హ్యాండ్ శానిటైజర్ అండ్ వెట్ వైప్ ఒకటి ఇస్తారు చేతులు తుడుచుకోవడానికి, అది నాన్ వెజ్ వాళ్ళ దానిలో కూడా ఇస్తారు. అండ్ అదొక బ్రిటానియా కేక్, బాగుంటుంది పాపం. యాక్చువల్లీ నేను వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తున్నా, బట్ వాళ్ళు అర్థం చేసుకొని నా కోసమని సాంబార్
అని ఆయన తీసి పెడుతున్నారు పక్కన బ్రో. సో నాకు హ్యాపీ అనిపించింది. ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది చెప్పండి. సో అందుకని వాళ్ళది చూపిస్తున్నారు నా కోసమని. అండ్ సాంబారు వచ్చింది, చట్నీ వచ్చింది, అండ్ సమ్ పచ్చడి వచ్చింది. మీరు చూడండి, నాకు గుర్తులేదు నిజానికి. సో యా, సో కొబ్బరి పచ్చడి, ఐ మీన్ చట్నీ. అండ్ ఇందులో ఏముంది అంటే స్వీట్, అది స్వీట్. అందులో ఉంది వడ అండ్ ఉప్మా. అండ్ ఇది నాది. సో నేను లాస్ట్లో ఆర్డర్ చేసుకున్నానండి. సో అంత ఎక్కువ ఆప్షన్స్ లేవు. బ్రెడ్ ఇచ్చారు, బటర్ ఇచ్చారు చూడండి, అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చారు, మనమే క్రాక్ చేసుకొని తినాలి. అండ్ జామ్ ఇచ్చారు, అండ్ కెచప్ ఇచ్చారు, అండ్ సేమ్ బ్రిటానియా కేక్ అది నేను మా బుడ్డికి తీసుకెళ్ళిపోయాను. అండ్ పెప్పర్ చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి, పెప్పరు సాల్ట్ భలే బుడ్డి బుడ్డిగా ఉన్నాయి. సో అలా ఫైనలీ నా ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది, తినేసాను హ్యాపీగా. అండ్ ఇంకా అలా తినేసేసరికి నేను 8:30 అయిపోయింది, సారీ 9 అయింది. నాకు 8:30కి ఇచ్చారు లాస్ట్ అని చెప్పా కాబట్టి. అండ్ ఇంకా అందరూ వచ్చేసారు. అండ్ యా సి మనం రీచ్ అయిపోయాం. అండ్ ఒక్కదాన్నే మోసుకుంటూ వచ్చానండి. అంటే మా బాబాయ్ వాళ్ళందరూ బిజీ ఉంటారు, సో ఎందుకు అని చెప్పి ఎక్స్కలేటర్స్ ఉన్నాయి కానీ నేను మర్చిపోయాను ఎక్కడమో, తర్వాత ఎక్కా. సో యా అలా సక్సెస్ఫుల్గా 6th ప్లాట్ఫామ్కి వస్తే నేను ఏదో విధంగా డైరెక్షన్స్ అడిగి అరండాల్పేట మీద ఎక్కమని మా మమ్మీ చెప్తే అరండాల్పేట దగ్గర ఎక్కాను, ఐ మీన్ దిగాను అటువైపు ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు. అండ్ ఫైనలీ ఆటో బుక్ చేసుకున్నా, గుంటూరులో ఉన్నాయిగా ఊబరు ఓలాలు. సో అలా బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. అండ్ ఆ రోజు చంద్రబాబు నాయుడుది మీటింగ్ ఉంది. సో ఆ రోజంతా ఏం చేశాను అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అండ్ ఇలా మీకు పోస్టర్ కనిపిస్తుందా చంద్రబాబు నాయుడుది, సేమ్ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే గుజ్జనగూడ సెంటర్ దగ్గరే మీటింగ్ ఉంది. చూడండి ఎన్ని బ్యానర్స్ ఉన్నాయో. సో ఆ రోజు ఏదో మీటింగ్ ఉందని చెప్తే చాలా ట్రాఫిక్ అంత లేదు, అండ్ పోలీసులు కూడా నీట్గా ఉంచారు రోడ్స్ కూడా. సో అలా నేను ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేసరికి అది చూడండి, మా తనిష్క పిలవగానే వచ్చింది పాపం, చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయిందో. సో పిలుస్తుంది మా వదిన, అక్కడ నైటీలో తీశారని ఫీల్ అయిపోయింది. సో ఇలా నాకు హెల్ప్ చేసింది అండ్ ఇంటికి వచ్చేసాను. అండ్ ఎస్, ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ అయిపోయిందండి. మీకు కనుక వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్స్పీరియన్స్ ఆర్ వాట్ ఎవర్ నచ్చిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.